అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిట్టి అంజని పల్లవి గారు రాసిన 'రుణం' అనే చక్కటి కథ విందాము. ఇక కథలోకి వెళితే, చల్లని సాయంత్రం ఆఫీస్ బయట క్యాబ్ కోసం ఎదురు చూస్తున్నా. డ్రైవర్ ఫోన్ వచ్చింది. అమ్మాయి. లేడీ డ్రైవర్ల గురించి వినడమే గాని ఇప్పుడే కలవడం. యాప్‌లో పేరు చూశాను. మైత్రి. ఓటీపీ చెప్పండి మేడం అంటూ వెనక్కి తిరిగింది. చూసి ఆశ్చర్యపోయాను. పెద్దామె. కాటన్ చుడీదార్, చిన్న బొట్టు, మెడలో ఒక చిన్న చైన్. చూడగానే గౌరవం కలిగేలా ఉన్నారు. ఓటీపీ చెప్పాను. క్యాబ్ కదిలింది. ఆమెతో మాట కలిపాను. అమ్మా! మిమ్మల్ని చూస్తే సంతోషంగా, ప్రేరణగా ఉంది. ఈ ఫీల్డ్‌లో ఉన్నారు లేడీస్ అని. చాలామంది ఇదే అంటారమ్మా. నిజానికి డ్రైవింగ్‌కి ఆడ, మగ తేడా ఏముంటుంది? కాకపోతే సేఫ్టీ చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో మాత్రమే నడుపుతాను. రాత్రి 8 తర్వాత బుకింగ్ తీసుకోను అన్నారామె. ఏమీ అనుకోనంటే ఓ మాట. కాస్త ఉన్నవారిలాగే ఉన్నారు. ఈ వయసులో కష్టపడడం ఎందుకు? మా అమ్మగారిలా అనిపించి చనువు తీసుకుంటున్నా అన్నాను. పర్లేదు. నువ్వు మా అమ్మాయిలాగే ఉన్నావులే. కొంత రుణం ఉంది నాకు. అది తీర్చడం ఒక తృప్తి. ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. రుణం తీర్చడం వల్ల కలిగేది హమ్మయ్య! తీర్చేసామనే ఉపశమనం. ఈ తృప్తి కోణం ఏమిటో అర్థం కాలేదు. అదేమిటి అని వివరంగా అడిగే చనువిచ్చేంత పరిచయమూ లేదు. ఇప్పటికే ఏమనుకున్నారో, లేదా ఇలా అందరూ అడగడం ఆమెకి అలవాటేనేమో. ఇల్లు వచ్చింది. మైత్రి గారి దగ్గర సెలవు తీసుకున్నా. ఆమె పేరు అలా గుర్తుండిపోయింది. తర్వాతి వారం నా పుట్టినరోజున అనాథాశ్రమంలో విరాళం ఇద్దామని వెళ్ళేసరికి ఆమె బయటకు వస్తూ కనిపించారు. చూసి నవ్వి వెళ్ళిపోయారు. లోపల మేనేజర్‌ని ఆవిడ గురించి కుతూహలంగా అడిగాను. మైత్రి గారు మా ఆశ్రమంలో 10 మంది పిల్లల్ని చదివిస్తున్నారు. నెల నెల వాళ్ళని కలిసి డబ్బు ఇచ్చి వెళతారు. ఆవిడ జాబ్ రిటైర్ అయ్యి 2 ఏళ్లయింది. కానీ వీళ్ళ కోసం క్యాబ్ నడుపుతున్నారు. ఇంటర్ చేస్తున్నారు ఆ పిల్లలిప్పుడు. చదువయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా తానే బాధ్యత తీసుకున్నారు అని చెప్పారు. ఆవిడ రుణం, ఆ కమిట్మెంట్ అని అర్థమైన నాకు కళ్ళు చెమర్చాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏవో కథలు, కబుర్లు రాసే నేను ఈవిడ గురించి కూడా రాశాను. కానీ గోప్యత పాటించాలని తన పేరు రాయలేదు. పైగా తనని అనుమతి కూడా అడగలేదు కదా! మర్నాడు నా కొలీగ్ తరుణి ఫోన్ చేసింది. నిన్న నువ్వు రాసిన పోస్ట్ చదివాను. ఆ క్యాబ్ డ్రైవర్ పేరు మైత్రి కదూ అంది. అవును. నువ్వు కూడా ఆవిడ క్యాబ్ ఎక్కావా హైదరాబాద్ వచ్చినప్పుడు అని అడిగాను. ఆ అమ్మాయి బెంగుళూరు హెడ్ ఆఫీస్‌లో పనిచేస్తోంది. ఆమెతో అడపాదడపా ఫోన్‌లో మాట్లాడుతూ మొదలైన స్నేహం ముఖ పుస్తకం దాకా వచ్చింది. అప్పుడు తరుణి నవ్వుతూ, "ఆ మైత్రి ఎవరో కాదు మా అమ్మ" అంది. నేను ఆశ్చర్యంగా, "అవునా? మరి" అంటూ ఏదో అడగబోయి ఆగిపోయాను. నాకు తెలుసు నువ్వు ఏమడగాలని ఆగిపోయావో. నేను బాగానే స్థిరపడ్డాక కూడా ఇంకా అమ్మ క్యాబ్ ఎందుకు నడుపుతోంది అనే కదా! నేను పుట్టిన 2 సంవత్సరాలకే మా నాన్నగారు ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పటి వరకు గృహిణిగా ఉన్న మా అమ్మ, నాన్నగారి ఆఫీస్‌లో ఉద్యోగంలో చేరడం, నెమ్మదిగా నిలదొక్కుకుని నన్ను చదివించడం, నేను కూడా స్థిరపడడం అంతా భగవంతుని దయ అంటుంది. కొంచెం వెసులుబాటు రాగానే నా చదువుతో పాటు ఇద్దరు అనాథ పిల్లలకు చదువులకు కూడా ఫీజు కట్టేది. నెమ్మదిగా తన ప్రమోషన్‌లకి, జీతం పెంపుకి అనుగుణంగా పిల్లల సంఖ్య పెంచుతూ వెళ్ళింది. తనను చూసి నేను కూడా మా బాబుతో ఇంకొక ఇద్దరికి స్కూల్ ఫీజు కడుతున్నా. తను రిటైర్ అయ్యాక ఇక ఇలా చదివించడం సాధ్యం కాదు మానేస్తుంది అనుకున్నా. వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలు తదితరాలకి ఇంకా ఖర్చు పెరుగుతుంది కదా! పెన్షన్ చాలదు. అయితే తాను అది మారడం ఇష్టం లేక మా కార్‌కి యెల్లో ప్లేట్ తీసుకొని క్యాబ్‌గా మారుస్తాను అన్నప్పుడు
నేను వద్దు. మనం కాకపోతే వేరే దాతలు ఉంటారు. కొందరికి నేను కూడా ఇస్తాను అన్నాను. అప్పుడు తను వాళ్ళకి వేరే దాతలు వస్తారు. కానీ నాకు ఆ దేవుడి రుణం మిగిలిపోతుంది. ఆయన దయ ఉండబట్టి మనం నాన్నగారు లేకపోయినా అభివృద్ధిలోకి రాగలిగాము. దేవుడి దయ అనే రుణం తీర్చలేనిది. కానీ కనీసం ఇప్పుడు చదివిస్తున్న వాళ్ళ చదువు పూర్తయ్యి వాళ్ళు స్థిరపడితే నాకొక తృప్తి ఉంటుంది. నువ్వు ఇంకా చిన్నదానివి. నీ కుటుంబ బాధ్యతలు నీకున్నాయి. నువ్వు కూడా ఓ ఇద్దరిని చదివిస్తున్నావు. అందుకే ఈ అదనపు బాధ్యత తీసుకోవద్దు. నాకు భగవంతుడు శక్తినిచ్చినంత వరకు నేను ఇది కొనసాగిస్తాను. నాకు కూడా ఒక వ్యాపకం ఉంటుంది అని పట్టుబట్టింది. అందుకే రిటైర్ అయ్యాక మా దగ్గరికి వచ్చేయమన్నా రాకుండా అక్కడే సొంతింట్లో ఒక్కర్తి ఉండి ఆ పిల్లల మంచి చెడు తెలుసుకుంటూ ఉంటుంది. ఇది జరిగింది అంది తరుణి. తరుణితో మాట్లాడిన విషయం రాత్రిపూట గుర్తుకు వచ్చి నేను కూడా భగవంతుని రుణం కొంతైనా తీర్చుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ నిద్రకి ఉపక్రమించాను. ఇదండి. బాగుంది కదా! చక్కటి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. థాంక్ యూ. ధన్యవాదాలు.